అమ్మమ్మ చెప్పిన నిజాయితీ కథ. ఒకప్పుడు ఒక చిన్న పచ్చని గ్రామంలో రాము అనే చిన్న బాలుడు ఉండేవాడు. రాము చాలా చురుకైనవాడు కాని కొంచెం తప్పుడు మార్గం పట్టే అలవాటు ఉండేది. అతనికి ఆటలంటే చాలా ఇష్టం. ప్రతి సాయంత్రం గ్రామంలోని పిల్లలంతా రాము ఇంటి ముందున్న పెద్ద నిమ్మ చెట్టు కింద చేరేవారు. అక్కడ రాముని అమ్మమ్మ కూర్చుని కథలు చెప్పేది. అమ్మమ్మ కథలు వినడం అందరికీ చాలా ఇష్టం. ఒక రోజు అమ్మమ్మ కథ ప్రారంభించింది. ఒకప్పుడు మన గ్రామంలోనే గోపి అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు కాని ఒక చిన్న తప్పు చేసేవాడు, అబద్ధం చెప్పేవాడు. రాము ఆసక్తిగా అడిగాడు, అమ్మమ్మ, అబద్ధం చెప్పడం ఎందుకు తప్పు? అమ్మమ్మ మెల్లగా నవ్వింది. విను బాబూ, ఒకరోజు గోపి పొలంలో పనిచేస్తున్న తన తండ్రికి సహాయం చేయడానికి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక బంగారు ఉంగరం దొరికింది. గోపి ఆ ఉంగరాన్ని చూసి ఆశపడ్డాడు. ఇది నాదే అని అనుకున్నాడు. కాని అది పక్క గ్రామంలోని పెద్దమనిషి కోల్పోయిన ఉంగరం. గ్రామ పెద్దవారు వచ్చి అడిగారు, ఎవరైనా బంగారు ఉంగరం చూశారా? గోపి భయపడి అబద్ధం చెప్పాడు. నేను చూడలేదు. కొన్ని రోజుల తర్వాత నిజం బయటపడింది. గోపి అబద్ధం చెప్పిన విషయానికి అందరికీ తెలిసింది. గ్రామంలో ఎవ్వరూ అతనిపై నమ్మకం పెట్టుకోలేదు. అప్పుడు గోపి తన తప్పు గ్రహించాడు. అతను గ్రామ పెద్దల ముందు వెళ్లి చేతులు జోడించి అన్నాడు, నన్ను క్షమించండి. ఇకపై ఎప్పుడూ అబద్ధం చెప్పను. గ్రామ పెద్దలు అతన్ని క్షమించారు కాని ఒక మాట చెప్పారు, నిజాయితీ కోల్పోతే తిరిగి సంపాదించడం చాలా కష్టం. అమ్మమ్మ కథ ముగించింది. రాము కొంచెం ఆలోచించాడు. అమ్మమ్మ, ఇకపై నేను కూడా ఎప్పుడూ అబద్ధం చెప్పను. అమ్మమ్మ ప్రేమగా రాముని తల నిమిరింది. అదే నా బంగారం. నిజం చెప్పేవాడిని అందరూ ప్రేమిస్తారు. ఆ రోజు నుంచి రాము తన ప్రవర్తన మార్చుకున్నాడు. అతను ఎప్పుడూ నిజం మాత్రమే చెప్పేవాడు. గ్రామంలో అందరూ అతన్ని మెచ్చుకున్నారు. సాయంత్రపు గాలి మెల్లగా వీచింది. పిల్లలంతా ఆనందంగా తమ తమ ఇళ్లకు వెళ్లారు. అమ్మమ్మ మాత్రం చిరునవ్వుతో కూర్చుంది, మరో కొత్త కథ చెప్పడానికి సిద్ధంగా. నీతి: నిజాయితీ మనిషిని గొప్పవాడిని చేస్తుంది. అబద్ధం చెప్పడం వల్ల నమ్మకం కోల్పోతాం.